నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ ఐఎన్టీసీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఐఎన్టీయూసీ కార్యాలయం నందు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా లింగాల జగన్నాథం మాట్లాడుతూ 4 డివిజన్లో కొత్త వారిని ఎంపిక చేశారు. ఇది సరైన పద్ధతి కాదని జనక్ ప్రసాద్ ని కోరుకుంటున్నామని, ఏదైతే ఈ 4 డివిజన్లో ఇప్పటి వరకు 7సారి జరిగిన ఎన్నికల్లో కార్మికులు ఈసారి ఐఎన్టీయూసీ యూనియన్ కు పట్టం కట్టారు. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పట్టం కట్టిన తర్వాత సింగరేణి కార్మికులందరూ ఐఎన్టీయూసీని గెలిపించుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారని, ఏండ్ల తరబడిగా యూనియన్ కోసం కష్టపడిన కార్మికుల పక్కన పెట్టి కొత్త వారికి పట్టం కట్టడం అనేది చింతించవలసిన విషయమని, కార్యకర్తలను సమకూర్చుకుని ఇల్లందు డివిజన్లో 8 మంది ఉన్న కార్యకర్తలను 20 మందిగా తయారు చేసి యూనియన్ గెలిపించుకున్న సీనియర్లను పక్కన పెట్టి వలసవాదులైన కొత్త వారిని పరిగణలోకి తీసుకోవడం చాలా బాధాకరమైన విషయమని ఈ సందర్భంగా వారన్నారు. ఇప్పటికైనా యూనియన్ కోసం కష్టపడ్డ ప్రతి కార్మికుల్ని గుర్తించి సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ కన్నయ్య, ఈ రాములు, చంద్రశేఖర్, సుజన్, రమేష్ సింగ్, ఢిల్లీ సింగ్, బి రామారావు, ఎస్డి మహమ్మద్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ ఐఎన్టీయూసీ ఏదైతే బ్రాంచ్ కమిటీ 4 డివిజన్లో కొత్త వారిని ఎంపిక చేశారో ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి మేము జనక్ ప్రసాద్ గారికి తెలియజేస్తా ఉన్నాం. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఏదైతే ఈ 4 డివిజన్లలో ఇప్పటి వరకు 7వసారి జరిగిన ఎన్నికల్లో ఏ రోజు గెలవంది 7వసారి ఐఎన్టీసీ యూనియన్ కు పట్టం కట్టిల్లు అంటే ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క మనకు రాష్ట్ర అధికారం వచ్చినాక ప్రజలు పట్టం కట్టిన తర్వాత కార్మికులందరూ కూడా ఐఎన్టీసీని గెలిపించుకోవాలనేది ఒక నిర్ణయానికి వచ్చారు. మరి ఇలా ఏళ్ల తరబడి పనిచేసిన కార్యకర్తలను పక్కకు పెట్టి కొత్త వారికి పట్టం కట్టడం అనేది ఇది చింతించవలసిన విషయం. నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారికి, మరి అదేవిధంగా మా ఈ యొక్క ఖమ్మం జిల్లా ప్రజల మనిషి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పొంగులేటి సీనలకు మరొకసారి తల వంచి నమస్కారం చేస్తూ చిన్న విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేము కష్టపడ్డ వాళ్ళను మీ ద్వారా గుర్తింపు వస్తా అనుకున్నాం. మమ్మల్ని పక్కకు పెట్టడంలో మేము చేసిన తప్పేందో మదన పడుతున్నామన్నా, ఈ మదనం ఇది ఆషామాషగా మా బాడీలో బయటికి పోవడానికి ఆస్కారం లేకుంటుంది. డబ్బులు పెట్టి కార్యకర్తలను జమకూర్చుకొని ఈ ఇల్లందు డివిజన్లో 8 మంది ఉన్న కార్యకర్తలు 20 మంది అయి ఇగో మా బ్రాంచ్ కార్యదర్శిగా 20-30 ఏళ్ల కాంచి బ్రాంచ్ నడిపిస్తూ ఇక్కడ ఉండిపోయిన రాములన్న అసోంటోళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారన్న. మరి ఇలాంటి వాళ్ళను పక్కకు పెట్టి ఎక్కడి నుంచో మొన్నటి దాకా అసెంబ్లీ ఎన్నికలలో మన పార్టీకి ఓట్లేని వాళ్ళను మరి వలసవాదులకు మనం ఇక్కడ ఈ యొక్క యూనియన్ కట్టబెట్టడం వల్ల చాలా నరకాన్ని అనుభవించే పరిస్థితి వచ్చిందన్న. ఈ ఇల్లందు డివిజన్ లో 5 సార్లు గెలిచిన ఎదురు లేని మకటం లేని ఏఐటీసీని ఓడించామంటే అది మీ దయవలని అని చెప్పేసి మేము సగర్వంగా చెప్తామన్నా. ఎందుకంటే మీరు మాకు ప్రోత్సహించిల్లు, యూనియన్ కు ప్రాణం పోసిల్లు కాబట్టి ఇక్కడ యూనియన్ గెలిచింది. అదేవిధంగా మేము అనుకునేది ఒక్కటే, ఎవరైనా కూడా సీనియర్ కార్యకర్తలకు అవకాశం ఇవ్వండి అని అడుగుతా ఉన్నాం. మేము వలసవాదులకు అవకాశం ఇవ్వద్దు అని చెప్తున్నాం. సీనియర్ కార్యకర్తలు ఎవరైతే ఏళ్ల తరబడి యూనియన్ నమ్ముకున్నారో వాళ్ళకి ఇవ్వండి. మేము సగర్వంగా వారికి సపోర్ట్ చేస్తాం, మేము గర్వంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే సీనియారిటీ విలువ ఇవ్వాలన్నా మేము జూనియర్ల ఇవాళ ఉంటాం, మరి మాకు పదవి కావాలంటాం. అది సీనియర్ ఇన్ని రోజుల కాంచి ఎండకు వానకు చలికి అన్నిటికీ తట్టుకొని కష్టానికి నష్టానికి ఆర్థికంగా ఇబ్బందులు పడి ఉద్యోగాన్ని కూడా కొన్ని సందర్భాలు ఆబ్సెంట్ పెట్టుకొని యూనియన్ కోసం పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను పక్కకు పెట్టడం ఇది మంచిది కాదేమోనని అన్న నాకు అనిపిస్తుంది. మీరు ఎందుకంటే మీరు కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ప్రతి మనిషిని మీరు ఆదుకున్న వ్యక్తులు. మీరు మీ దగ్గరికి అన్నాన్ని చేయి వస్తే నేనున్న తమ్మి అని చెప్పేసి హక్కున చేర్చుకునే వాళ్ళు. మరి మా కష్టాలు మీకు కనబడతాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం, మా బాధలు మీరు వింటారని అనుకుంటున్నాం. ఒక్కసారి మా సీనియర్ కార్యకర్తలకు అవకాశం ఇస్తే యూనియన్ మళ్లీ గెలిపించుకోవడానికి ఆహారనిశలు పనిచేస్తాం. నేను ఒక్కటే కోరుకుంటున్నా, మేమేమనుకుంటున్నామంటే 10 ఏళ్లు కాంచి కష్టపడ్డ కార్యకర్తలను గెలిచింది కదా యూనియన్, కడుపులో పెట్టుకుందాం, మళ్లీ యూనియన్ గట్టిగా చేసుకుందాం. 8వసారి జరగబోయే ఎన్నికల్లో ఐఎన్టీసీకి ఇక్కడ తిరుగులేని వ్యవహారం చేద్దాం. అది మీ నాయకత్వంలో
మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి నాయకత్వంలో చేద్దామని మేము ఎన్నో కలలు కన్నామన్నా ఆ కలలు మరి కన్నీరు లాగానే మిగిలిపోయే పరిస్థితి ఉన్నది. మేము కార్యకర్తలకు ఫ్రీ సర్వీస్ చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. మేము పైరోల కోసం పనిచేస్తానికి మాకు పదవులు ఇవ్వమని అడగలేమన్నా. ఇన్ని రోజులు మాకు అధికారంలో పార్టీ లేకున్నా, యూనియన్ అధికారంలో లేకున్నా మరి పని చేసినాం. మేము పైసలు ఖర్చు పెట్టుకున్నాం, కానీ ఎవరి దగ్గర చందాలో పైరోలో చేయలేదన్నా. అందుకే యూనియన్ కు గానీ పార్టీకి గానీ ఫ్రీ సర్వీస్ చేయడానికి ఇక్కడ ఉన్న కార్యకర్తలు మరి వాళ్ళ రిటైర్మెంట్ కాబట్టి మేము తక్కువ మంది కనపడొచ్చు. మరి భవిష్యత్తులో ఇంకెక్కువ మందిని తీసుకొని రమ్మన్నా 100 కాదు 200 మందిని తీసుకొని రావాలన్నా మేము మీ దగ్గరికి వస్తాం. ఆ 200 మందితో ప్రెస్ మీట్ పెట్టాలన్నా మేము పెట్టిస్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తమరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నానన్నా. మీరు దయచేసి సీనియర్లను గౌరవించండి, సీనియర్లకు అవకాశం కల్పించండి, వలసవాదులకు అవకాశం ఇవ్వకండి, క్యారెక్టర్ లేని వాళ్ళకి ఇవ్వకండి. క్యారెక్టర్ లేని వాళ్ళకి ఇవ్వడం వల్ల ఇక్కడున్న యూనియన్ పరుగు పోయే పరిస్థితి ఉంది, పార్టీ పరుగు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి క్యారెక్టర్లెస్ ఉన్న వాళ్ళకు పదవులు ఇవ్వద్దని చెప్పేసి నేను సభాముఖంగా మీకు మనవి చేస్తా ఉన్నా. మొన్నటికి మొన్న మరి గోచుకొండ సత్యనారాయణ ఏదో ఒక వాయిస్ వచ్చిందని మరి సింగరేణి విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేసి దాని మీద అతన్ని ట్రాన్స్ఫర్ చేసిండ్రు. మరి ఇలా ఎందుకు చేసినామని మన యూనియన్ కు చెడ్డ పేరు వస్తుందని మనం చాలా మంది కూడా బయటకు చెప్పలేక ఉన్నాం. మరి ఈ రోజు ఇక్కడ ఉన్న వైస్ ప్రెసిడెంట్ మరి ఆడవాళ్ళను వేధించే విషయంలో కానీ మీరు కోర్టు కానీ ఇలా పోలీస్ స్టేషన్ మీ చేతిలో ఉందన్న, రాష్ట్రమే మీ చేతిలో ఉంది. ఒక్కసారి ఇల్లందు పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి. ఈ యొక్క కొత్తగా నియమించబడ్డ వైస్ ప్రెసిడెంట్ పేరు మేము చెప్పమన్నా అతడు మరి ఎలాంటి హిస్టరీ ఉందో ఇక్కడ ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి మీరు ఒక క్షణంలో అది ఎంక్వైరీ చేసే అవకాశం మీకు ఉంది, మీరు తెప్పించుకోండి. అలాంటి వ్యక్తికి మన యూనియన్ ను చేతులు పెట్టడంలో బాధాకరం అన్న గారు త్యాగరాజన్ గారు మరి మహానుభావుడు ఇండియాలో మరి ఐఎన్టీసీకి తిరుగు లేకుండా 4,65,00,000 మంది కార్యకర్తలను సమకూర్చిన మహానుభావుడు మరి మన టైగర్ సంజీవరెడ్డి అన్న గారి ఆదేశానుసారం మీ యొక్క ముగ్గురు కోర్ కమిటీలో కూర్చొని కమిటీలు నియమించవలసిన ఆవశ్యకత ఎంతో ఉండే. కానీ 1 man ఆర్మీగా మా జనక్ ప్రసాద్ గారు నియమించడం ఇది తప్పుడు సంకేతంగా కార్యకర్తల్లోకి వెళ్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నానన్నా. దయచేసి ఇప్పటికైనా మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళను, యూనియన్ అభివృద్ధి చేసే వాళ్ళను, సీనియర్ కార్యకర్తలను, పార్టీని భుజస్తంభాల మీద పార్టీ ఆదేశానుసారంగా పార్టీ పిలుపు కోసం పనిచేసే వాళ్ళను, కార్యకర్తలకు ఫ్రీ సర్వీస్ ఇచ్చే వాళ్ళను, ఎలాంటి రికమెండేషన్ లేకుండా ఎలాంటి మరి పైరవులు లేకుండా తావిచ్చే వాళ్ళను, భవిష్యత్తులో యూనియన్ కు మంచి పేరు తెచ్చే వాళ్ళను మరి నియమించాలని కోరుకుంటా ఉన్నాను. కాబట్టి ఈ మాట్లాడే మహాభాగ్యం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానన్నా. జై ఐఎన్టీసీ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సంజీవ్ రెడ్డి గారి నాయకత్వం, జనక్ ప్రసాద్ గారి నాయకత్వం, వరుణ్ కనకన్న గారి నాయకత్వం, పొంగులేటి సీనన్న గారి నాయకత్వం, బట్టి విక్రమార్క గారి నాయకత్వం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి TV 999 న్యూస్.